జైలు నుంచే జడ్జి గారికి లెటర్ రాయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఇక్కడ ఉన్న రిమాండ్ రిపోర్ట్ కానీ నా చదువుకునే అవకాశం ఇవ్వకుండా మా లాయర్లకు ఇవ్వకుండా 10 నిమిషాల లోపలనే మీ ముందు ప్రొడ్యూస్ చేసినారు సార్. ఈ రిమాండ్ రిపోర్ట్ తప్పుల రిమాండ్ రిపోర్ట్ ఉంది, నాకు కూడా చూపించలేదని చెప్పి లెటర్ రాస్తే జడ్జి గారు యాక్సెప్ట్ చేస్తే ఆ రిమాండ్ రిపోర్టు అక్కడ ఆగిపోయే ప్రయత్నం వచ్చింది. అందుకే నేను ఏమంటానంటే ఈ అక్రమ కేసు పెట్టి రాజకీయ కక్షగా పెట్టి కేటీఆర్ గారిని ఈ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. ఫస్ట్ నా మీద కేసు పెట్టి నా ద్వారా కేటీఆర్ గారి మీద కేసు పెట్టే ప్రయత్నం చేసినారు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి మాట్లాడకుండా ప్రజల తరపున పోరాటం చేయకుండా చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం. అందులో భాగంగానే నా మీద కేసు పెట్టి నా ద్వారా కేటీఆర్ గారిని ఇరికిచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినాడు. వాటన్నిటి కూడా మేము తిప్పికొట్టినాను. ఇలాంటి ఎందుకంటే ఒకటే ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నాను, ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినో వాటి మీద దృష్టి పెట్టాలి, నీవు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే దృష్టి పెట్టాలి తప్ప ఇట్లా అక్రమ కేసులు పెట్టాలి, రోజుకొక కేసు పెట్టేసి ప్రజలను రైతులను డైవర్ట్ చేసి వాళ్ళ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. 6 గ్యారెంటీలు ఇచ్చిండు. రుణమాఫీ గురించి చూసినాం. ఆగస్టు 15 నాడు మొత్తం 100% రుణమాఫీ చేసేసిన 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు చూసినాం గ్రామాలలో గ్రామసభ పెట్టి పోదాం గ్రామానికన్నా 30 నుంచి 40% కన్నా ఎక్కడ రుణమాఫీ జరగలే. ఇంకా 60% రుణమాఫీ చేయాలి రైతులకు. మనం ₹1,00,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. 35,000 50,000 ఉన్న వాళ్ళకి చాలామంది రుణమాఫీ కాలేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వే చెప్పినావు ఎన్నికలకు ముందు, ఎవరున్నా రైతులు బ్యాంకులకు వండి 2 లక్షల రుణాలు తీసుకొచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ మన ప్రభుత్వం వస్తుంది, సోనియామ్మ జన్మదినం నాడు అందరు రుణాలు మాఫ్ చేస్తా అని చెప్పినావు. మరి నీ నోరు కాదా అది ముఖ్యమంత్రి గారు? నీకు చేత కాకపోతే పదవి నుంచి తప్పుకో, నువ్వు చెప్పిన హామీలను ఇవ్వాలి. రుణమాఫీ చేస్తా అని చెప్పినావు, 30% రుణమాఫీ కాడే. మొన్న అసెంబ్లీలో రైతు బంధు రైతు భరోసా కేసీఆర్ గారు 5,000 ఇస్తుంది, నేను వచ్చినాక 7,500 ఇస్తా, మీరు ఇప్పుడు తీసుకోకండి, ప్రభుత్వం వచ్చినాక నాకు ఎక్కడికి 7,500 వస్తుందని చెప్పినావు. పెద్ద పెద్ద మాటలు చెప్పి మొన్న బడ్జెట్లో అసెంబ్లీలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి రైతు బంధు మీద విధి విధానాలు ప్రకటిస్తా అని చెప్పిండు. 7 ఎకరాలకు ఇవ్వాలా 10 ఎకరాలకు ఇవ్వాలి అసెంబ్లీలో ప్రకటన చేస్తున్నాం, సంక్రాంతి నుంచే రైతు బంధు ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీలో ఏం చేసినాడు? రైతు బంధు మీద ప్రకటన చేయకుండా కేటీఆర్ గారి మీద మళ్ళీ ఏసీబీ కేసు పెట్టినాడు. అంటే ఇదంతా అల్లు అర్జున్ గారి మీద అక్రమ కేసు పెట్టినాడు. ఎందుకంటే ఇదన్నీ ఒకరోజు కేసు పెట్టేసి ప్రజల దృష్టి మరల్చనీకే తప్ప చేతనైతే నీవు ఇచ్చిన హామీలు అమలు చేయి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి, రుణమాఫీ చేయి. నువ్వు అన్నట్టు ఇప్పుడు సంవత్సరం నుంచి ఒక్కొక్క రైతుకు 15,000 రైతు బంధు బాకీ ఉన్నావు. రైతు బంధు అందరు ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు అయ్యి 4,000 పెన్షన్ అయ్యి, తులం బంగారం అయ్యి, 500 సిలిండర్ అంటున్నావు, ఎక్కడ అమలు అవుతలేదు. ఇవి ప్రజలకు ఇచ్చిన హామీలు చేతనైతే చేయాలి తప్ప ఇప్పటికైనా అక్రమ కేసులు బంద్ చేయాలి మీరు. మొన్న కేటీఆర్ గారి మీద మళ్ళీ ఏసీబీ కేసు పెట్టినాడు. ఫస్ట్ లగచర్ల కేసులో ఎక్కించే ప్రయత్నం చేసినాడు, అందులో తప్పిపోయింది కాబట్టి మళ్ళా కార్ రేస్లో అందులో పెట్టేసి ఈరోజు కేసు ఫైల్ చేసినాడు. ప్రజల తరపున ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్న కేటీఆర్ని ఎట్లనైనా జైలుకు పంపాలని చెప్పి కక్ష సాధింపు తప్ప ఇంకొకటి లేదు ముఖ్యమంత్రి గారిది. మొన్న చూసినాం అల్లు అర్జున్ కేసు కూడా, అది దురదృష్టకరమైన సంఘటన. మేము కూడా ఖండిస్తున్నాం. సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన దురదృష్టకరం. శ్రీతేజ కుటుంబాన్ని మాత్రం అల్లు అర్జున్ ఆదుకోవాల్సిందే, కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారికే ఉంటుంది. హాస్పిటల్ అయ్యే ఖర్చు కూడా అతనే భరించాలి. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏం జరుగుతుంది? అసెంబ్లీలో గంట సేపు అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడతారు. అవసరమా అండి రేవంత్ రెడ్డి గారికి? ప్రజల మీద మాట్లాడు, రైతు బంధు మీద మాట్లాడు. రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు. రైతు బంధు ఎకరాకి ఎంత ఇస్తావు, ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పు. అసెంబ్లీలో చెప్పేది అనౌన్స్ చేసేది ఉంటుంది. అది పక్కన పెట్టి రైతు బంధు చెప్పకుండా అల్లు అర్జున్ గారి మీద గంటన్నర అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నదా అని అడుగుతున్నాను నేను. ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టాలి, రోజుకొక కేసు పెట్టాలి. తెలంగాణ అంతటా ప్రజలను రైతుల దృష్టి మరల్చాలి, ఇచ్చిన హామీలు తప్పుకోవాలి. ఇదే అని చేసే పని. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు అమలు చేయి, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి చూపి, చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకో.
ఇట్లా తప్పుడు కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి అమాయక రైతులు పాపం వాళ్ళకి బేడీలు వేసినావు రైతులకు. నీ సొంత నియోజకవర్గం నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. నేను కొడంగల్ ప్రజలు కానీ రైతులు కానీ ముఖ్యమంత్రి అయితే మా కొడంగల్ అభివృద్ధి అవుతుంది, కొడంగల్ పెద్ద ఎత్తున ఎక్కడికో మన తెలంగాణలో నెంబర్ 1గా అవుతుందని చెప్పి ఆశతోని ఒక నమ్మకంతో రైతులంతా నిన్ను ముఖ్యమంత్రి చేసినారు. వాళ్ళని ఏం చేసినావు? నిన్ను ఎన్నుకున్న రైతులను, నిన్ను ఎన్నుకున్న ప్రజలనే బేడీలేసి జైలుకు పంపించినావు. వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తే కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నావు. రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నావు. రైతులకు ఎవరైనా బేడీలు వేస్తారా? నీకు ఓటేసిన రైతుకి బేడీలు వేస్తే ఇంతకన్నా ముఖ్యమంత్రి దిగజారిన ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓటేసిన రైతుకు బేడీలు వేసిన ముఖ్యమంత్రి ఎక్కడ లేడు భారతదేశం. బేడీలు వేసి హార్ట్ అటాక్ వచ్చిన రైతుకు కూడా బేడీలు వేస్తే రేపొద్దున హార్ట్ అటాక్ బేడీలు చూసి ఇంకెక్కువ హార్ట్ అటాక్ అయి చనిపోతే ఎవరు బాధ్యులు ఆ కుటుంబానికి? రైతులను జైలుకు పంపి 30-40 రోజులు రైతులను హింసించినావు. ఆ దాడి జరగడానికి కారణం ఎవరు? ప్రభుత్వం వైఫల్యం, మీ వైఫల్యం, పోలీసు వైఫల్యం, పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. అంతకన్నా 15 రోజుల ముందే అక్కడ ఒక దాడి జరిగింది. 25వ తారీఖు నాడు మీ అనుచరుని అక్కడ పోయి దాడి చేసి తీవ్రంగా కొట్టిరు రైతులు. మీ అనుచరుడు, ప్రధాన అనుచరుడు శేఖర్నే కొట్టిరు 25వ తారీఖు నాడు. అంత పెద్ద దాడి జరిగిన తర్వాత రెండవసారి పోలీసు లేకుండా కలెక్టర్ గారిని ఎట్లా పంపుతారు ఆ ఊరికి? మీ పోలీసు వైఫల్యం కదా, మీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఆ దాడి జరిగింది. నా సొంత నియోజకవర్గంలోనే ఇంత పెద్ద దాడి జరిగిందని చెప్పి పరువు పోయి ఆ పరువు కాపాడుకోవడానికనే ఇప్పుడు నా మీద కేసు పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద దొబ్బే ప్రయత్నం చేసినాడు కేసును. అరే నా సొంత నియోజకవర్గం ఇంత పెద్ద దాడి జరిగింది, తెలంగాణ అంతటా నా పరువు పోయేటట్టు ఉందని చెప్పి ఆలోచించి ఈ పరువు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ మీద ఈ దాడిని డైవర్ట్ చేయాలని చెప్పి అందులో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపినాడు. నా ద్వారా కేటీఆర్ గారు జైలుకు పంపే ప్రయత్నం చేస్తే నేను జైలు నుంచి లెటర్ రాసిన తర్వాత జడ్జి గారు దాన్ని యాక్సెప్ట్ చేయలేడు కాబట్టి ఆయన అరెస్ట్ ఆగిపోయింది. ఇది జరిగిన సంఘటన మొత్తం ప్రజలు గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అక్రమ కేసులు పెట్టడం కానీ, కక్ష సాధింపులు మానుకొని అక్రమ కేసులు పెట్టడం మానుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన, కార్యకర్తల పైన, సోషల్ మీడియా పైన చిన్న పోస్టులు పెడితే కూడా కేసులు చేస్తూ ఉన్నారు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలామంది పోస్టులు పెట్టేటోళ్ళు. మేము ఎవరి మీద కేసులు పెట్టలే. కేసీఆర్ మీద పెట్టేటోళ్ళు, కేటీఆర్ గారి మీద పెట్టేటోళ్ళు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటోళ్ళు. అయినా ఒక్కరి మీద కూడా కేసు పెట్టలే మేము. అప్పుడు చిన్నగా పోస్ట్ పెడితే కూడా ఏదైనా మీటింగ్ వస్తున్నారు మా వాళ్ళని మీటింగ్ పెడితే కూడా గ్రూప్లలో పెడితే కూడా దాని మీద కూడా కేసు పెట్టేస్తారు. పోలీసు వాళ్ళు పిలిచి బెదిరిస్తూ ఉన్నారు. మళ్ళీ ఒకసారి పెడితే మీ మీద కేసు పెడతాం, పార్టీ గురించి పెట్టొద్దు, పార్టీ గురించి మాట్లాడొద్దు అంట. బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడొద్దు. ఇంత అహంకారమే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసి నిరూపించుకోండి. మీరు చెప్పిన హామీలు అమలు చేయండి. అది చేతగాక రోజుకొక కేసు పెట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసు పెట్టాలి, సినీ ఫీల్డ్ల మీద, సినీ యాక్టర్ల మీద కేసు పెట్టాలి, డైవర్ట్ చేయాలి, ప్రజలను డైవర్ట్ చేసి ఎన్నిసార్లు రైతులందరూ గమనిస్తారు, ప్రజలు గమనిస్తారు, నీ డైవర్షన్ పాలిటిక్స్ అంతా గమనిస్తారు. నీకు బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. తప్పకుండా బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా నీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి తెలియజేస్తారు.